మా జపాన్ సిరీస్‌లోని డే 1 వ్లాగ్‌కి వెల్కమ్. ఈ ఎపిసోడ్‌లో మేము జపాన్‌కి ఈ టైంలో ఎందుకు ప్లాన్ చేసుకున్నాము, అడిలైడ్ టు టోక్యో జర్నీలో సింగపూర్‌లో మేమెందుకు స్టే చేస్తున్నాము, ఎక్కడ స్టే చేస్తున్నాము, ఈ అకామిడేషన్‌నే మేమెందుకు పిక్ చేసుకున్నాము, అండ్ సింగపూర్‌లో ఈరోజు మేమేం చేశాము, ఇలాంటి ఎన్నో విషయాలు మీకు చెప్తాను. నమస్కారం, నేను శ్రీదీప్. బ్లాసమ్ యువర్ వేకి స్వాగతం. ఇవాళ 24th సెప్టెంబర్. మేము అడిలైడ్ నుంచి సింగపూర్ వెళ్తున్నాము. సింగపూర్ నుంచి టోక్యోకి రేపు ఫ్లై చేస్తాము. ఇప్పుడు టైం 5:30 అయింది. మేము ఇంకో 1 అవర్లో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వాలి. 1 అవర్లో ఎయిర్పోర్ట్ అంటున్నాను, ఏంటి ఇంకా సర్దుతున్నాను అనుకుంటున్నారా? నిన్న నైట్ కొన్ని లాస్ట్ మినిట్ థింగ్స్ సర్దాను. అండ్ ఇప్పుడు కొంచెం షాంపూ బాటిల్స్, టాయిలెటరీస్, టూత్ బ్రషెస్ ఇలాంటివన్నీ పెట్టాను. అండ్ సూట్ కేసెస్ని ఒక్కసారి అన్నీ వేచేసాం మళ్ళీ. అండ్ ఇక్కడ మీకు ఈ పర్పుల్ సూట్ కేస్ కనిపిస్తుంది కదా, ఈ సూట్ కేసు 22 కిలోస్ ఉంది. ప్రాబ్లమ్ సూట్ కేస్ వెయిట్ యాజ్ సచ్ కాదు, మా ప్లాన్. మేము ఏ సూట్ కేస్ కూడా 16 కిలోస్కి మించి ఉండకూడదు అని ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే జపాన్లో చాలా వాకింగ్ ఉంటుంది అండ్ ట్రైన్ స్టేషన్స్ అన్నిట్లోనూ మనకి లిఫ్ట్స్ కానీ ఎస్కలేటర్స్ కానీ ఉంటాయన్న గ్యారంటీ లేదు. సో చాలా స్టేర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉండొచ్చు. సో హెవీ సూట్ కేసెస్ వద్దు అని అనుకున్నాము. సో ఇంకిప్పుడు నో ఆప్షన్, 2 సూట్ కేసెస్తో వెళ్దాం అనుకున్నాము. కానీ ఇంకా 3rd సూట్ కేస్ తీసుకొచ్చి అండ్ ఈ సూట్ కేస్లో అన్ని పెరిషబుల్ ఐటమ్స్ షిఫ్ట్ చేస్తున్నాము. మా డైటరీ రిక్వైర్మెంట్స్ వల్ల నేను అక్కడ కుకింగ్కి కూడా ఒక ఆప్షన్ పెట్టుకొనే వెళ్తున్నాము. సో అందుకని ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ సూట్ కేస్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. దీనివల్ల 2 అడ్వాంటేజెస్. ఒకటి, మనకి వెయిట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇంకోటి, ఒకవేళ మేము జపాన్కి వెళ్ళాక వాళ్ళు ఒకవేళ ఫుడ్ ఏదైనా చూపించండి అని అంటే అన్నీ ఒక్కచోటే ఉంటాయి. సో ఈ ఒక్క సూట్ కేసు ఓపెన్ చేస్తే మాకు సరిపోతుంది. కస్టమ్స్ అప్పుడు కొన్నిసార్లు చెకింగ్ అవుతాయి. మీకేమైనా ఫ్యామిలీగా మేము ఎలా ప్యాక్ చేసుకున్నాము అనే టిప్స్ కావాలంటే నాకు ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను. ఎందుకంటే ఫ్యామిలీ ఆఫ్ 4కి మేము ఇంత లైట్గా ప్యాక్ చేసుకొని ప్లస్ ఈ క్లోత్స్ అన్నీ మాకు సూపర్గా సరిపోయాయి అండ్ ఆ వెదర్కి అన్నిటికీ పర్ఫెక్ట్గా మేము ప్యాక్ చేసుకోగలిగాము. సో నేను ఐమ్ మోర్ దెన్ హ్యాపీ టు షేర్ ఆల్ ద టిప్స్. క్యాబ్ని పొద్దున 6:30కి బుక్ చేశాము. మా ఫ్లైట్ ఏమో 9 o'clockకి. ఎయిర్పోర్ట్లో 7 AM కల్లా ఉండాలనేది ప్లాన్. మాకు మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ జస్ట్ ఒక 20-minute డ్రైవ్. ప్లస్ ఇంత పొద్దునే ట్రాఫిక్ కూడా అంత ఎక్కువగా ఉండదు. సో 6:30కి వెళ్తే 7 కల్లా చేరిపోతాము అని అలా ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తూ నేను మీకు ఎందుకు జపాన్కి మేము ఈ టైంలో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నానో చెప్తాను. పాపులర్ సీజన్స్ ఆఫ్ ట్రావెల్ జపాన్లో యూజువల్గా మార్చ్ అండ్ ఏప్రిల్. అప్పుడు చెర్రీ బ్లాసమ్ సీజన్ ఆర్ సకూరా సీజన్ అనేది బాగా ఫేమస్. అంటే అక్కడ చెట్లు ఉంటాయన్నమాట. అవి పింక్ పూలతోటి అమేజింగ్గా ఉంటాయి. సో ఆ చెట్లు, ఆ ఫోలేజ్, ఆ బ్యూటీ చూడడానికి ఎక్కువ మంది వెళ్తారు. సో ఆ 2 months చాలా పాపులర్. నెక్స్ట్ పాపులర్ మంత్స్ వచ్చేసి ఆటమ్ మంత్స్, మిడ్ టు లేట్ అక్టోబర్ నుంచి ఎండ్ ఆఫ్ నవంబర్ వరకు. ఆ టైంలో ఆరెంజ్ పూలతోటి అమేజింగ్గా ఉంటుంది జపాన్. నెక్స్ట్ స్నో ఎంజాయ్ చేసేవాళ్ళు డిసెంబర్ అండ్ జనవరిలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అప్పుడు బాగా మంచు పడుతుంది. మేము వెళ్ళేది సెప్టెంబర్, యూజువల్గా పాపులర్ మంత్ కాదు. సో మేమేమనుకున్నాము అంటే ఎక్కువ పాపులర్ కాని మంత్స్ అయితే మనం ప్లేస్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తాము అనేది మా థాట్ ప్రాసెస్. సో మేము తక్కువ క్రౌడ్స్ ఉంటాయని హోప్ చేస్తున్నాము. అండ్ ఆల్సో మాకు పిల్లలకి 26th సెప్టెంబర్ స్కూల్ లాస్ట్ డే, అంటే టర్మ్ 3 లాస్ట్ డే అనమాట. సో మా పిల్లలు 3 days స్కూల్ మిస్ అవుతున్నారు. బట్ నాకు ఫ్లైట్కి డీల్స్, మంచి డీల్స్ 2-3 days ముందే నాకు బాగా దొరికాయి. సో మేము ఈ టైంలో వెళ్దామని డిసైడ్ చేసుకున్నాము. కాకపోతే
యూజువల్గా ఏంటంటే లేట్ సెప్టెంబర్ ఎర్లీ అక్టోబర్కి ఆటమ్ లీవ్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, కొంచెం ఆ కలర్ చేంజ్ స్టార్ట్ అవుతాయి. సో వీఆర్ హోపింగ్ ఆ ఆటమ్ లీవ్స్ బ్యూటీ కూడా మేము విట్నెస్ చేయొచ్చు అనే ఒక చిన్న ప్లాన్ ఉండింది. కాకపోతే నేను టెంపరేచర్స్ మానిటర్ చేస్తున్నాను లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్. సో లాస్ట్ వీక్ అయితే ఫుల్ హీట్ వేవ్ ఉంది, 35 degrees 40 degrees అలా టెంపరేచర్స్ ఉన్నాయి. సో మేము ఎంతవరకు లక్ అవుతుందో, ఎంత చూడగలుగుతామో ఆటమ్ బ్యూటీ తెలీదు. సో ఆగి చూడాలన్నమాట. సో బ్యాడ్ డెసిషనో గుడ్ డెసిషనో డ్యూరింగ్ ద ట్రిప్ మీకు చెప్తూ ఉంటాను. అండ్ ఇంక ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసాం కదా. అడిలైడ్ ఎయిర్పోర్ట్ క్యూట్గా కాంపాక్ట్గా ఉంటుంది. మాది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. మేము ఆల్రెడీ ఆన్లైన్లో చెక్ఇన్ చేసాము. సో జస్ట్ బోర్డింగ్ పాస్ ప్రింట్ చేసుకొని బ్యాగ్ డ్రాప్ చేయడమే. అన్నీ ఇప్పుడు ఆటోమేటిక్ మెషిన్స్ అయిపోయాయి. సో మేమే చేసేసుకుంటున్నాము. మాకు సింగపూర్లో 17 hours లేఓవర్ ఉంది. యూజువల్గా మనకి ఎప్పుడైనా సరే అండర్ 24 hours కనుక లేఓవర్ ఉంటే మన సూట్ కేసెస్ అన్నీ మన డెస్టినేషన్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. మనం మళ్ళీ ఇప్పుడు సింగపూర్లో దిగి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ ఇక్కడ ఇంకొక స్టాఫ్ మెంబర్ తోటి కూడా మళ్ళీ జస్ట్ డబల్ చెక్ చేసుకున్నాను. మేము ఈరోజు సింగపూర్లో నైట్ స్టేకి కావాల్సిన బట్టలు అవన్నీ కూడా ఆల్రెడీ క్యాబిన్ బ్యాగేజ్లోనే పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా సెక్యూరిటీ చెక్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. మేము ఈ ట్రిప్కి సింగపూర్ ఎయిర్లైన్స్ని యూజ్ చేస్తున్నాము. మేము ఇంతకుముందు ఎన్నోసార్లు సింగపూర్ ఎయిర్లైన్స్లో వెళ్ళాము. మాకు వాళ్ళ అమేజింగ్ సర్వీస్, మంచి లెగ్ రూమ్ స్పేస్ ఉన్న ఫ్లైట్స్, అండ్ ఫ్లైట్స్ యూజువల్గా ఎవ్రీ టైమ్ ఆన్ టైమ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఇదేం స్పాన్సర్డ్ కాదండి, ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కానీ మేము ఈసారి జపాన్ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు మాత్రం మేము ఫ్లైట్స్ నారో డౌన్ చేసినప్పుడు 2 ఫ్లైట్స్ని నారో డౌన్ చేసాము. ఒకటి కెథే పెసిఫిక్, ఇంకోటి సింగపూర్ ఎయిర్లైన్స్. ఎలా చూస్ చేసుకున్నాము అనేది మీకు ఫ్లైట్లో కూర్చున్నాక చెప్తాను. ఇప్పుడు ఇంకా కొంచెం పిల్లలు ఆకలి ఆకలి అని కేకలేస్తున్నారు. పొద్దునే లేచారు, ప్లస్ 6:30కే మేము ఇంట్లోంచి బయలుదేరిపోయాం కదా. నేను వాళ్ళ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ నేనేం కుక్ చేయలేదు. మెక్డొనాల్డ్స్లో బ్రేక్ఫాస్ట్ అని డిసైడ్ చేసుకున్నారు, ప్యాన్ కేక్స్ తింటారట. సో ఇంకా వాళ్ళవి తినంగానే మేము ఇంకా ఇమిగ్రేషన్ క్లియర్ చేయాలి. మీరు కనుక ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నారు అంటే వాటర్ ఇమిగ్రేషన్ బియాండ్ అలౌడ్ కాదు. నేను ఎప్పుడూ ఒక రీఫిలబుల్ వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను. ఎప్పుడు ట్రావెల్ చేసినా నాతో పాటు ఎప్పుడూ నాకు అదొక నా బ్యాగ్లో అదొక పర్మనెంట్ పొజిషన్ ఉంటుంది, రీఫిలబుల్ వాటర్ బాటిల్. సో ఇక్కడ నా దగ్గర ఉన్న కొంచెం వాటర్ నేను ఇక్కడ ఈ సింక్ కనిపిస్తుంది కదా, దీంట్లో మొత్తము వాటర్ అంతా పారబోసేస్తున్నాను. ఇంకా ఇమిగ్రేషన్ క్లియర్ చేసి బోర్డింగ్కి వెళ్తున్నాము. మేము బోర్డింగ్కి గేట్కి వెళ్ళేసరికి వాళ్ళు ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ చేసేసారు. సో ఇంకా మేము వెళ్ళిపోయి ఇంకా టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. సో ఫ్లైట్స్ ఎలా డిసైడ్ చేసుకున్నామో చెప్తానన్నాను కదా. సో కెథే పెసిఫిక్ మాకు అడిలైడ్ నుంచి మార్నింగ్ బయలుదేరితే అడిలైడ్ టు మెల్బర్న్ వెళ్తుంది, మెల్బర్న్ నుంచి హాంకాంగ్ వెళ్తుంది, అండ్ హాంకాంగ్ నుంచి నరీటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ టోక్యోకి ఎర్లీ మార్నింగ్ 12:10కి రీచ్ అవుతుంది. నా ఇప్పుడు ఆలోచించండి, పిల్లలతో మిడ్ నైట్ ఒక కొత్త కంట్రీలో దిగడం, ఆ కంట్రీలో దిగి బ్యాగేజ్ అంతా చెక్ తీసుకొని మనము ట్రాన్స్పోర్ట్ అంతా నావిగేట్ చేయడం. ఇదే కాకుండా నరీటా ఎయిర్పోర్టు సిటీ నుంచి 2 hours డ్రైవ్లో ఉంది. సో మరి అంత డిస్టెన్స్ చేయాలా, ప్లస్ అప్పుడు దిగి మేము టైర్డ్ అయిపోయి ఉంటాం పిల్లలతోటి, పిల్లలు క్రాంకీగా ఉంటారు. అప్పుడు వచ్చి పడుకొని నైట్ ఈవినింగ్కి మేము లేచి మళ్ళీ ఈవినింగ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసినా కూడా మళ్ళీ రాత్రి నిద్ర పట్టక నెక్స్ట్ డే పొద్దున్న లేట్గా లేచి ఈ సైకిల్ అంతా స్లీప్ సైకిల్ సెట్ కావడానికి అట్లీస్ట్ 2 to 3 days పడుతుంది. అదే సింగపూర్ ఎయిర్లైన్స్లో మాకు ఆప్షన్ ఏమొచ్చింది అంటే, ఇప్పుడు అడిలైడ్ నుంచి సింగపూర్ వెళ్తున్నాం, 2:50కి చేరుతాం ఆఫ్టర్నూన్. సో మళ్ళీ ఫాలోయింగ్ డే మార్నింగ్ మాకు 7 o'clockకి ఫ్లైట్ సింగపూర్లో రేపు పొద్దున. సో 7 o'clockకి సింగపూర్లో ఎక్కితే
3:45కి హనీడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టోక్యోలో దిగుతాం మేము. హనీడా ఎయిర్పోర్ట్ మేము ఉందామనుకున్న ప్లేస్కి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్. సో 3:45కి చేరితే మేము హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి హోటల్కి వెళ్ళడం ఇదంతా అయిపోతుంది. నైట్ కరెక్ట్ టైంకి నిద్రపోతాం. 8:30, 9 కల్లా పడుకుంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్గా లేచేసి మన సైట్ సీయింగ్ స్టార్ట్ చేయొచ్చు. టేక్ ఆఫ్ అయ్యి 2 అవర్స్ అయింది. లంచ్ సర్వ్ చేసేస్తున్నారు. పిల్లలేమో ఇన్ఫ్లైట్ మెనూనే తీసుకున్నారు. 1 వీక్ ముందే మనకి ఇన్ఫ్లైట్ మెన్యూ మనకి ఆన్లైన్లో పెట్టేస్తారు. సో మనం ఆల్రెడీ ఆప్షన్స్ చూసుకోవచ్చు. నేను మా వారు మాత్రం వెజిటేరియన్ మెనూని చూస్ చేసుకున్నాము. సో అందుకని మేము మా మీల్స్ 3 days ప్రయర్ అన్నా కూడా మనం ఆర్డర్ చేయాలి, అట్లీస్ట్ 3 days బిఫోర్. సో మా ఫుడ్ నాకు అయితే అంతగా నచ్చలేదు. కొంచెము రైస్ అండ్ పప్పు అండ్ కూర లాగా ఇచ్చారు, కొంచెం స్టిర్ ఫ్రై లాగా. అది బీన్స్ అవి అంత బాగా ఉడకలేదు. పప్పు కూడా ఏదో ఒక రకంగా ఉంది. బట్ ఫుల్ ఆకలి మీద ఉన్నాను, సో తినేసాను. వాళ్ళ మీల్ని బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు చెప్పుకున్నది వాళ్ళకి బాగా అనిపించింది, వాళ్ళు తినేశారు. అండ్ ప్లస్ వాళ్ళకి లాస్ట్లో ఐస్ క్రీమ్ ఇచ్చారు. సో అందుకని ఇంకా వాళ్ళు ఫుల్ ఖుషిగా ఉన్నారనమాట. దిగేం ఒక 2 hours ముందు కర్రీ పఫ్ టైప్ ఇలా వెజ్ పాస్టీస్ మాకును చికెన్ పాస్టీస్ పిల్లలకి వాళ్ళు ఇచ్చారు. అవి మాత్రం టేస్ట్ బాగుంది. ఇంకా సింగపూర్లో ల్యాండ్ అయిపోయాము. ఫ్లైట్ యాక్చువల్ ల్యాండింగ్ టైం వచ్చేసి 2:50 PM, బట్ హాఫ్ అన్ అవర్ ముందే తీసుకొచ్చేసారు. సో ఇంకా లగేజ్ మనకేం కలెక్ట్ చేసుకోవాల్సింది ఏం లేదు కదా, సో స్ట్రైట్ అరైవల్కి వెళ్ళిపోతున్నాము. మీరు కనుక సింగపూర్లో ట్రాన్సిట్ అవుతుంటే ఇప్పుడు యూజువల్గా ఫ్లైట్స్లో మనకి అరైవల్ కార్డ్స్ ఇస్తారు. ఇప్పుడు మాత్రం ఫ్లైట్లో అయితే అరైవల్ కార్డ్స్ ఇవ్వట్లేదు. మేమైతే ఇంట్లోనే ఆన్లైన్ మేము మా అరైవల్ కార్డ్ ఫిల్ చేసేసాము. ఇంట్లో చేసుకుంటే మీకు కొంచెం టైం సేవ్ అవుతుంది. లేదంటే ఇక్కడికి వచ్చినా కూడా మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే పేపర్ కార్డ్స్ మొత్తానికి తీసేశారు. ఇక్కడ కూడా ఆన్లైనే మనల్ని లాగిన్ అయ్యి కంప్లీట్ చేయమని చెప్తున్నారు. గేట్స్ అన్నీ ఆటోమేటెడ్ ఉన్నాయి. సో మనం జస్ట్ మన పాస్పోర్ట్ అవి స్కాన్ చేసేసి వెళ్ళిపోవడమే. యూజువల్గా ఇలా ట్రాన్సిట్ చేస్తే ఒకవేళ మీరు కనుక ఎయిర్పోర్ట్ దాటి బయటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇమిగ్రేషన్ క్లియర్ చేసి వెళ్ళాలి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. మీరు సింగపూర్ ఇమిగ్రేషన్ వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. మేము ఇమిగ్రేషన్ క్లియర్ చేసి బయటకు వచ్చాక మాకు ఒక ఈమెయిల్ వచ్చింది ఇమిగ్రేషన్ నుంచి. మేము ఎంటర్ అయిన టైం అండ్ డేట్ ప్లస్ మాకు ఒక 1 day ట్రాన్సిట్ వీసా ఇచ్చినట్టుగా మాకు ఈమెయిల్ వచ్చింది. సో మేము ఇప్పుడు ట్యాక్సీ తీసుకొని మా హోటల్కి వెళ్ళిపోతున్నాము. మా హోటల్ ఇక్కడి నుంచి అబౌట్ 7 minutes డ్రైవ్. ఇప్పుడు మేము సింగపూర్లో మేము ఉండబోయే అకామిడేషన్కి వెళ్తున్నాము. ఈ అకామిడేషన్ని మేము ఎందుకు చూస్ చేసుకున్నాము అనేది చెప్తాను మీకు. సో రేపు మాకు మార్నింగే ఫ్లైట్ కదా, సో ఏమనుకున్నాము అంటే ఇనిషియల్ థాట్స్ ఏంటి అంటే ఎలాగో 3:30 ఆ టైంకి దిగుతాము, అంత పెద్దగా ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఉండదు, ప్లస్ మాకు ఎర్లీ స్టార్ట్ కూడా అయింది, ప్లస్ రేపు కూడా ఎర్లీ స్టార్ట్ కదా, సో ఎయిర్పోర్ట్లోనే ఉందాము అని మేము ఫస్ట్ ఎయిర్పోర్ట్లో ఆప్షన్సే చూసాము. యోటల్ ఎయిర్ అని టెర్మినల్ 1లో ఉంటుంది. అదేమో ఇట్లా బుట్ట ఫ్యామిలీ రూమ్, బంక్ బెడ్స్ అనమాట, 4 బంక్ బెడ్స్ ఉంటాయి. బుడ్డ ఫ్యామిలీ రూమ్ మనకి వచ్చేసి $440 చెప్పారు, ఆస్ట్రేలియన్ డాలర్స్. అండ్ తర్వాత క్రౌన్ ప్లాజా చూసాము. క్రౌన్ ప్లాజాలో వాళ్ళ ఫ్యామిలీ స్వీట్ అవైలబుల్ లేకుండే, సో వాళ్ళు మా పిల్లల ఏజ్ వల్ల 2 rooms బుక్ చేసుకోవాలని చెప్పారు. తర్వాత కాల్ చేసి ఫ్యామిలీ స్వీట్ ఆఫర్ చేశారు, బట్ అది వచ్చేసి $580 అయింది. ఇప్పుడు 1 nightకి అది చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. ప్లస్ మనము బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఇవేవి కూడా అవైల్ చేసుకోలేము, ఎందుకంటే మేము 5 కల్లా చెక్అవుట్ చేసేసి 4:45, 5 కల్లా వెళ్ళి కూడా పోతాము. సో ఇంకా అందుకని వీ థాట్ మేబీ నాట్ వర్త్ ఇట్. అప్పుడు చూసేటప్పుడు మాకు ఈ అకామిడేషన్ డి రిసార్ట్ డౌన్ టౌన్ ఈస్ట్లో మాకు ఈ అకామిడేషన్ కనిపించింది. ఇది ఓన్లీ $211 సింగపూర్ డాలర్స్, అబౌట్ $250 పడింది మాకు 1 nightకి. అండ్ ఫ్యామిలీ రూమ్ ఇచ్చారు. ప్లస్ ఇది కొంచెం రిసార్ట్ స్టైల్ ఫ్యామిలీ అకామిడేషన్. బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇది ఓన్లీ 7 minutes ఫ్రమ్ ఎయిర్పోర్ట్. సో పొద్దున పూట కూడా పిల్లల్ని తొందరగా లేపాల్సిన అవసరం ఉండదు, మనకి ఎయిర్పోర్ట్కి జర్నీ కూడా అంత టైం పట్టదు.
సో అందుకని ఇది చూస్ చేసుకున్నాము. మేము యూజువల్గా ఎప్పుడు సింగపూర్ వచ్చినా కూడా ఇంతవరకు మేము మెరీనా బేలో కానీ సింగపూర్ సిటీ సెంటర్లో కానీ ఆ ప్లేసెస్లోనే అక్కడే ఉన్నాము. మీరు కనుక సైట్ సీయింగ్కి వస్తుంటే నేను ఈ ఆప్షన్ మీకు సజెస్ట్ చేయను. ఎందుకు అంటే మీరు సైట్ సీయింగ్ కోసం వస్తే మీకు ఎక్కడ సైట్ సీయింగ్కి కన్వీనియంట్గా ఉంటుందో మీరు సింగపూర్ సిటీ సెంటర్లో కానీ లేదంటే మీకు మెట్రోస్కి వాటికి ఎక్కడ దగ్గరలో ఉంటుందో అక్కడ చూస్ చేసి తీసుకోవడమే బెస్ట్ థింగ్. కొంచెం ఎక్కువ మనీ అయినా కూడా. మేము ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఇప్పుడు ట్రాన్సిట్ టైంలో ఈ షార్ట్ స్టేకి మాకు ఇది బెస్ట్ అని మాకు అనిపించింది. అందుకే మేము ఇక్కడ స్టే చేస్తున్నాము. నేను మీకు రిసార్ట్ లింక్ అండ్ డీటెయిల్స్, రూమ్ టూర్ అండ్ రిసార్ట్ బాగుందా బాగాలేదా ఇలాంటివన్నీ నేను సపరేట్ వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడైతే ఇంకా చెక్ ఇన్ అయిపోయాము. ఇట్ ఫీల్స్ లైక్ రైన్ ఫారెస్ట్ ఎనీవే. బీచ్ దిస్ వే. చెక్ ఇన్ అయిపోయి ఇంకా బయట కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాము. అరౌండ్ 4 PM అవుతోంది. క్లాసిక్ సింగపూర్ వెదర్, హాట్ అండ్ హ్యూమిడ్, అసలు పిచ్చవేడిగా ఉంది అసలు. ఇంకా అట్లానే కొంచెం ఇంకా రూమ్లో కూర్చుంటే బోరింగ్గా అనిపిస్తుంది. చీకటి పడేసరికి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము, ఏంటో హోటల్లో ఎలా ఏంటి అనేది చూద్దాము అని బయటికి వచ్చాము. ఇక్కడ మేము బుక్ చేసినప్పుడు దగ్గరలో ఏమున్నాయి ప్లేసెస్ అని చూస్తే బీచ్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. యాక్చువల్గా ప్రాపర్టీ నుంచే ఒక ఎగ్జిట్ ఉందన్నమాట బీచ్. At least we are. Oh, there it is. Disgusting. Pada. Please scan room card anta. Oh, that looks nice. Mommy, we're not actually going on the beach, right? You don't have to if you don't want to. That's fine. I think it's just nice so we can just cool down a little Or bit. can we just like sit on the sand or something? I would suggest not to sit on the sand because then all the clothes will get Or just sandy. stand on the sand. Yeah. అండ్ దగ్గరలోనే షాపింగ్ మాల్ కూడా ఉంది. సో మేము ఇప్పుడు బీచ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. అండ్ బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేసాము. ఒక 1.5 hour అలా బీచ్ దగ్గర స్పెండ్ చేసి రిటర్న్ వచ్చాము. వచ్చి ఇక్కడ ఒక చిట్టి క్యూట్ గార్డెన్ ఉంది. సో గార్డెన్ ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఎంత క్యూట్గా, ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే ఎన్ని చిన్ని పిట్టలు ఎన్ని ఉన్నాయో అసలు భలే బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ తర్వాత ఇంకా మేము దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళాము. అంటే మాల్ ఏం పెద్ద ఎక్స్ప్లోర్ చేయడానికని కాదు, జస్ట్ మా వారు కొంచెం టీ తాగుతానన్నారు. ఆయనకి ఈవినింగ్కి టీ పడాలి. సో అందుకని టీ కొంచెం తాగేసి పిల్లలకి డిన్నర్కి ఆప్షన్స్కి చూసుకున్నాము. సో జస్ట్ అంటే కొంచెం తిరిగాం కానీ పెద్దగా అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ అనిపించలేదు. సో జస్ట్ పిజ్జా తినేసి ఇంకా రూమ్కి వచ్చేసాము. ఇంక ఇప్పుడు టైం 8:30 అయింది. వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ అ డే. మార్నింగ్ చాలా ఎర్లీ మార్నింగ్ అయింది. ప్లస్ కొంచెం సూట్ కేసులు సర్దడం హడావిడి అయింది. అండ్ టైర్డ్గా కూడా కొంచెం అనిపిస్తుంది. ప్లస్ రేపు కూడా ఎర్లీ మార్నింగే మనము స్టార్ట్ అయిపోవాలి కదా. సో ఇంకా అందుకని ఇంక ఇప్పటికీ గుడ్ నైట్. అదండి మా ఫస్ట్ డే వ్లాగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో డే 2 వ్లాగ్లో కలుద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మేము సింగపూర్ టు టోక్యో మా ఫ్లైట్ జర్నీ, ఎర్లీ గ్లింప్సెస్ ఆఫ్ టోక్యో, మాకు ఎలా అనిపించింది, అకామిడేషన్ ఎలా ఉంది, అసలు ఏమిటి టోక్యో సంగతులు, మాకు ఇనిషియల్ రియాక్షన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ కీప్ గ్రోయింగ్ వాట్ మ్యాటర్స్.